హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో బక్రీ స్పెషల్ యక్ని పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పులావ్ని మా వదిన వాళ్ళ ఇంట్లో ట్రై చేసామండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అన్నయ్య వదిన ఇద్దరు చాలా హెల్ప్ చేశారు. పులావ్ విషయానికి వస్తే దీంట్లోకి గ్రేవీ కానీ రైతా కానీ ఏమీ అవసరం లేదండి, వట్టిదే తినేసేయచ్చు. ఇంకా మసాలా కూడా చాలా లైట్గా ఉంటుందండి. ఎంత తిన్నా కడుపులో మంట అస్సలు రాదు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాస్మతి రైస్ 4 కప్పులు, స్కిన్లెస్ చికెన్ 1.5 కేజీ, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల సోంపు, 2 టేబుల్ స్పూన్ల షాజీరా, 4 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 జాజికాయని ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి, 1 అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 8 లవంగాలు, 4 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం, 6 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్కిన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంత రైస్ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ని యాడ్ చేసుకుంటే రైస్ చక్కగా ఉడుకుతుంది. అంటే 4 కప్పులు బాస్మతి రైస్ ఉడకడానికి 8 కప్పుల వరకు వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఒక నాప్కిన్ తీసుకొని దీనిలోకి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాత నాప్కిన్ ఒకటి తీసుకున్నాను, మీరు కావాలంటే ఏ క్లాత్ అయినా వాడుకోవచ్చు. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న క్లాత్ని ఒక మూటలాగా కట్టుకోవాలి. లోతుగా మందంగా ఉన్న గిన్నెలో చికెన్ని యాడ్ చేసుకోవాలి. తరువాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలాలన్నింటినీ మూట కట్టాం కదా, అది వేసుకొని 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచి మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చూసినట్లయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగి చక్కగా ఉడుకుతుందండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ నుండి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి. ఫ్లేవర్స్ ఉన్న ఈ వాటర్తోనే మనం రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకొని మసాలా మూటను తీసేసి చికెన్ని పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ షాహీజీరా, 4 దాల్చిన చెక్కలు, 5 లవంగాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ని చికెన్లో యాడ్ చేసుకోండి. ఇవి 6 కప్పుల వరకు వచ్చాయి. మిగతా 2 కప్పులు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం 8 కప్పుల వరకు వాటర్ పడుతుంది. 4 కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టుకోకుండా జస్ట్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇది యాడ్ చేసుకునే టైంకి చక్కగా నానిపోయింది. ముందుగానే నానబెట్టుకున్నట్లయితే రైస్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సమానంగా సెట్ చేసి మూత పెట్టుకొని రైస్ 90% వరకు ఉడికించుకోవాలి.
90% ఉడికిందనుకున్నాక మూత తీసి దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకోండి. రైస్ 90% అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. కొద్దిగా పలుకుందండి, అంటే 90% అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి మిగిలింది కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ యూస్ చేస్తున్నానండి. మీరు గోధుమ పిండి కానీ నాప్కిన్స్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. ఇలా కవర్ చేసుకున్న దాని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కొంచెం కూడా బయటికి వెళ్ళకుండా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా కవర్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కవర్ చేసిన సిల్వర్ ఫాయిల్ని కనుక తీసి చూసినట్లయితే బిర్యానీ బాగా ఉడికినట్టు తెలుస్తుంది. ఒకసారి చెక్ చేద్దాము. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీనితో పాటు బిర్యానీ గ్రేవీ కావాలి అంటే లింక్ని డిస్క్రిప్షన్లో చూడండి. చూసారు కదా యఖ్నీ పులావ్ చేయడం ఎంత ఈజీయో. దీన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.